నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హైదరాబాద్ శివార్లలోని జాతీయ రహదారి ఒక్కసారిగా రణరంగంగా మారింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఒక ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను తప్పించబోయి ఒక భారీ పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడ నిలిపి ఉంచిన 2 కార్లు పూర్తిగా నలిగిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి పెట్రోల్ వరదలా రోడ్డుపైకి లీక్ అవ్వడం ప్రారంభమైంది. దీంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముందుకొస్తుందోనని చుట్టుపక్కల జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. లక్ష్మారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు వెళ్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కార్లను గమనించిన డ్రైవర్ వాటిని తప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ట్యాంకర్ వేగానికి వాహనం కంట్రోల్ కాలేదు. దీంతో రోడ్డు పక్కన ఉన్న 2 కార్లను బలంగా ఢీకొంటూ పెట్రోల్ ట్యాంకర్ రోడ్డుపైనే బోల్తాపడింది. అదృష్టవశాత్తు కార్లలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం నుంచి వారు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోల్ ట్యాంకర్ క్యాబిన్లోకి డ్రైవర్ ఇరుక్కుపోయాడు. డ్రైవర్ సీట్లోనే బందీ కావడంతో అతడు బయటకు రాలేక తీవ్రంగా నరకయాతన అనుభవించాడు. ట్యాంకర్ భారీగా దెబ్బతినడంతో క్యాబిన్ డోర్లు పూర్తిగా జామ్ అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. వాహనం నుంచి డ్రైవర్ను బయటకు తీయడం పెద్ద సవాల్గా మారింది. చివరకు అతి కష్టం మీద డ్రైవర్ను బయటకు తీశారు. ఆ వ్యక్తి కాలికి తీవ్ర గాయం కావడంతో అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. మరోవైపు ట్యాంకర్ రంధ్రం పడడంతో లోపల ఉన్న పెట్రోల్ రోడ్డుపైకి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెట్రోల్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా ఇంధన వాసనతో నిండిపోయింది. చిన్న నిప్పురవ్వ తగిలినా భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాద స్థలానికి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. ఫైర్ సిబ్బంది పెట్రోల్ వల్ల మంటలు చెలరేగకుండా నిరంతరం నీటిని చల్లుతూ రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాలు రోడ్డు పక్కనే నిలిచిపోయాయి. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.